వెంటనే చేపట్టాలి. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి. చేపట్టాలి కులగణన వెంటనే చేపట్టాలి. మేమెంతో మాకంతా we want BC Act, we want BC Act, we want BC Act. కల్పించాలి బీసీలకు రక్షణ చట్టం, కల్పించాలి బీసీలకు రక్షణ చట్టం, ఇయ్యాలి బీసీ కులాల లెక్కలు వెంటనే, జనగణనతో పాటు బీసీ కులాల గణన కూడా చేపట్టాలి వెంటనే. అందరికీ నమస్కారం. నా పేరు యామామురళి, బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేశన్ శంకర్రావు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లో కలెక్టర్ గారిని కలిసి సమగ్ర కుల జనగణన చేపట్టాలి, అందులో ఓబీసీ కుల జనగణన చేపట్టాలి అని చెప్పేసి స్థానిక కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము ర్యాలీగా రావడం జరిగింది. ఏదైతే చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు 1931లో సమగ్ర కుల జనగణన జరిపిన మాట వాస్తవం, ఇది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ప్రతి 10 ఏళ్లకు కూడా కుల జనగణన చేస్తున్నారా అని అంటే లేదు, కేవలం జనాభా లెక్కలు తీస్తున్నారే తప్పించి కుల జనగణన అనేది ఎక్కడా చేపట్టట్లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు 77 సంవత్సరాల్లో ఈ యొక్క బీసీలకి లెక్కలు లేని పరిస్థితి. అదే చూసుకుంటే మొన్నటికి మొన్న గుజరాత్లో ఒక అటవీ శాఖ అధికారిని పులులు లెక్కల కోసం వెళితే పులి దాడి చేస్తే తను మరణించిన పరిస్థితి. అంటే నోరు లేని మూగుజావాల లెక్కల కోసం తాపత్రయపడుతున్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క రాష్ట్ర పరిపాలనలో కానివ్వండి, దేశ పరిపాలనలో కానివ్వండి, భాగస్వాములైన బీసీల లెక్కలు తేలకపోవటం నిజంగా చాలా బాధాకరం. అందుకే మేము ఎంతమంది అయితే ఉన్నామో మేమెంతో మాకంతా అనే నినాదంతో ముందుకెళ్తున్నాము. అది జరగాలి అంటే ఖచ్చితంగా సమగ్ర కుల జనగణనతో పాటు ఓబీసీ లెక్కలు కూడా తీసిన రోజే మా విధులు నిధులతో పాటు ఆర్థిక సామాజిక రాజకీయ చైతన్యానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు నెలకొల్పే దానిలో 52% పై చిలుకున్నటువంటి బీసీలు ఆశలని పరిగణలోకి తీసుకొని మీరు వాళ్ళ ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రాష్ట్ర ఖజానా కానివ్వండి, దేశ ఖజానా కానీ 50% పైబడి నిండుతుంది అంటే అది మా బీసీ సామాజిక వర్గాలు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తున్నాం. మా యొక్క బీసీ ఏదైతే జనాభా ఉందో యాచిస్తుందని అనుకుంటే ఈ యొక్క ప్రభుత్వాలకి చంపపెట్టులాగా ఉంటుంది. కాబట్టి బీసీలు శాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వచ్చారు. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని బీసీల కోరికలను తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉంది. ఆ విధంగా చర్యలు తీసుకుంటారని మేము కోరుతూ ఈ యొక్క కలెక్టర్ గారికి మేము మా యొక్క వినతి పత్రం సమర్పించడానికి మా యొక్క పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా యొక్క బీసీ బాధల్ని ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు కూడా పెద్ద మనసు చేసుకొని మా బాధల్ని ప్రపంచానికి చాటి చెప్తారని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ. మీడియా మిత్రులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్రావు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకి బీసీ సంక్షేమ సంఘం తరఫున మా యొక్క వినతి పత్రం సమర్పించడం అయింది. ముఖ్యమైనటువంటి అంశం, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాకముందు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి బీసీల యొక్క అధికారంలోకి రాగానే బీసీ కులాల లెక్కలు తీస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి అదే విషయాన్ని మేము ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఆయనకి గుర్తు చేస్తూ ఏదైతే మీరు త్వరలో చేపట్టబోయే జనగణనలతో పాటుగా బీసీ కులాల యొక్క సమగ్ర గణనను కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పల్నాడు జిల్లా నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయటం అవుతా ఉంది. అలాగనే మరి మీరు ఇచ్చిన హామీల్లో బీసీలకు రక్షణ చట్టం తెస్తామని చెప్పేసి బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులన్నీ ఆ రోజు మీరు వేదిక మీద ఖండించి మంగళగిరి బీసీ సభలో ప్రకటించారు. అలాగనే బీసీ రక్షణ చట్టం కూడా ఇమ్మీడియట్లుగా అమల్లోకి తేవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ఏదైతే గతంలో 93 కులాలుగా ఉన్నటువంటి బీసీ కులాల్ని ఈరోజు 139 కులాలకి చేర్చారు. మరి బీసీ జాబితాలో కులాలు పెరిగినాయి కానీ రిజర్వేషన్లు పెరగలేదు. అదే రిజర్వేషన్లు మేము గొంతెత్తితే
మరి ప్రతి సుప్రీంకోర్టు హైకోర్టు కూడా మీ బీసీ కులాల మరి సమగ్ర యొక్క గణన మా దగ్గర లేదు అని కోర్టులు కొట్టేస్తున్నటువంటి సందర్భంలో మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం. మా బీసీ కులాల గణనను వెంటనే చేపట్టి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మాకు మేమెంతో మాకు అంత అన్న సందంగా మరి రాజకీయాల్లోనూ విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో బీసీలకి ఎక్కువ స్థానాలు కల్పించే దిశగా ఈ యొక్క కుల గణన అనేది అన్నిటికీ మూలాధారమైంది. కాబట్టి మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో జనగణనతో పాటు బీసీ కులాల యొక్క కులగణన కూడా వెంటనే చేపట్టాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.